ఫ్రెండ్స్, ఇది వివో X200T వివో నుంచి వస్తున్న కొత్త ఫోన్. జనవరి 27వ తారీఖు ఇది ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇది బాక్స్ X200T ఇది. ఇక్కడ జైస్ పార్ట్నర్షిప్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది దీనిలో. అండ్ ఇది 12GB RAM 512GB మోడల్. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తుంది 12GB RAM 512GB మోడల్. కలర్ వచ్చేసరికి సీ సైడ్ లిలాక్ అండ్ సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ నార్మల్గా అయితే ఇక్కడ నుంచి మనం దీన్ని ఓపెన్ చేసేయచ్చు. కవర్ని తీసేయచ్చు. ఇక్కడ సీల్ అయితే ఉంటుంది. దీనికి కత్తి కావాలి. కసాక్ బాక్సులు బాగుంటాయి వివో స్వీట్ బాక్స్లో. బాక్స్ లోపల ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ వివో X200T ఇది. ఇక్కడ నుంచి దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఫోన్ కొద్దిగా పొడుగ్గా ఉంది, నేరోగా ఉంది కొంచెం మిగతా X సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఇంకా బాక్స్ లోపల సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. కేస్ ఇస్తున్నారని చూద్దాం. కేసు కూడా సేమ్ అదే కలర్, ఫోన్ కలర్ కేసే. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి Xcare కార్డ్, X సిరీస్ మెంబర్స్కి ఇస్తారు. ఇది సర్వీస్ ప్రీమియం ఉంటుంది. అండ్ కేసు కూడా చూద్దాం, కేసు వేసి చూద్దాం ఫోన్ ఎలా ఉందో. కేసు కూడా భలే ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ బాక్స్ లోపల చార్జర్ ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి వివో ఫ్లాష్ చార్జర్ 11x8.2 90W చార్జర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది Type-C కేబుల్, Type-A to Type-C. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వస్తారు దీనిలో 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. Dimensity 9400+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB RAM 256GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. RAM LPDDR5X Ultra. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ కెమెరా టెలిఫోటోలో OIS కూడా ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6200 mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది ఫోన్ లో మీకు. IP6869 రేటింగ్ తో వస్తుంది. సో కొంచెం ఫ్లాగ్షిప్ రేంజ్ లో కాబట్టి మొత్తం స్పెక్స్ కూడా మీకు బాగున్నాయి. ఈవెన్ ర్యామ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు మెయిన్ వివో అంటే కెమెరాను ఫోకస్ చేస్తూ ఉంటారు. అవే కాకుండా వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్దిగా గేమ్స్ కూడా మనం ఆడుకోవడానికి బాగుంటుంది. ఫోన్ డిజైన్ చూస్తే సేమ్ మనకి నార్మల్ వివో ఫోన్ డిజైన్ లోనే కనిపిస్తా ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా సేమ్ అలానే ఉంటుంది. వివో X సిరీస్ ఫోన్స్ ఎలా ఉంది అట్లే ఉంది. సైడ్ వచ్చేసరికి మెటల్ బాడీ ఇది. ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ కోర్ గ్లాస్ తో వస్తుంది. వీళ్ళ పార్ట్నర్షిప్ షార్ట్ తో ఉంటుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm తిన్ ఉంటుంది. 203 grams వెయిట్ ఉంటుంది. అండ్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బటన్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమి ఉండవు. టాప్ లో వచ్చేసరికి మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటమ్ లో Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది. అండ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చేసరికి ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చేసరికి పంచోల్ కెమెరా ఉంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. నెక్స్ట్ వివో అంటే మనకు గుర్తొచ్చేది కెమెరా. దీనిలో కూడా మీ కెమెరా సెటప్ బాగుంది. ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు T-Star కోటింగ్ కూడా X సిరీస్ ఫోన్స్ కి అయితే ఇస్తుంటారు వీళ్ళు. దీనికి మనకి T-Star కోటింగ్ కూడా ఉంది. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. కెమెరా మీరు చూడొచ్చు, శాంపిల్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు 23mm 35mm 50mm 85mm 100mm లో కూడా తీయొచ్చు. 85-100 లో మనకి ఆప్టికల్ క్వాలిటీ ఉంటుంది పోర్ట్రేట్. ఒకవేళ మీరు 85 లో తీస్తే మాత్రం ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ శాంపిల్స్ చూడొచ్చు. అండ్ వివో కాబట్టి మీకు కెమెరాలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. ముఖ్యంగా చాలా మందికి సీజనల్ పోర్ట్రేట్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ లో సీజనల్ పోర్ట్రేట్స్ అని తీసుకొచ్చారు. మనం ఇక్కడ ఉన్నా కానీ తీసుకెళ్లి మనల్ని వింటర్ సీజన్ లో పెట్టేస్తుంది. ఇట్లా రకరకాలుగా మనం చూసాం, చాలా సార్లు మీకు చూపించా వీటిని. వీటిలో చాలా స్టైల్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్ని స్టైల్స్ వీళ్ళు యాడ్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఒక స్టైల్ యాడ్ చేశారు ఫెస్టివల్లో. హోలీ అని చెప్పేసి ఒక స్టైల్ యాడ్ చేశారు. అంటే ఇప్పుడు హోలీ వస్తుంది కదా, సో దానికోసం అనమాట. మీరు ఫోటో తీసారనుకోండి, మీరు హోలీ ఆడకపోయినా కానీ మీ టీషర్ట్ మీద అంత రంగులు వేసేసి మీ చుట్టుపక్కల అంత రంగులు క్రియేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఏ సహాయంతో చేస్తుంది. ఇవన్నీ మీరు యూజ్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి ఫోన్కి, లేకపోతే పనిచేయవి. ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి వీటికి. అండ్ కొన్ని ఫిల్మ్ స్టైల్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇలా కూడా మీరు కొన్ని ఫొటోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. అండ్ టెలిఫోటో మ్యాక్రో కూడా ఉంది. టెలిఫోటో లెన్స్ మీరు ఓన్లీ పోర్ట్రేట్ షాట్స్ నార్మల్ వాటికే కాదు, మ్యాక్రో షాట్స్ తీయడం కూడా మీరు టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇవి వీళ్ళ ఫ్లాగ్షిప్ X సిరీస్ ఫోన్ లో ఉంటాయి. ఫ్రంట్ కెమెరా మొత్తం 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు వీళ్ళు. సెన్సార్ X200FE కానీ X300 కానీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తున్నాయి. ఇవి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. బాగానే ఉన్నాయి ఫోటోస్. మీకు సేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. మెగాపిక్సెల్ ఎక్కడ మీకు మ్యాటర్ అయ్యింది అంటే మీకు డీటెయిల్స్ దగ్గర మ్యాటర్. మరి జూమ్ చేస్తే లో లైట్ కండిషన్ అట్లాంటి టైంలో మీకు 50 మెగాపిక్సెల్ కొద్దిగా బెటర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ కావాలంటే బ్యాక్ సైడ్ 2.8K మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో ఉంటుంది కదా, అది 1080p లోనే ఉంది. స్లో మోషన్ కూడా 1080p లోనే ఉంది. 1080p 240 వరకే ఉంది. అండ్ వీడియోలో
డాల్బీ విజన్ కూడా లేదు, అంటే మీకు హెచ్డిఆర్ వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో స్లో మోషన్లో 4K అండ్ ఈవెన్ పోర్ట్రేట్ వీడియో ఉంది, అది కూడా 4Kలో ఉంటే బాగుండేది. కెమెరా లెవెల్కి ప్రాసెసింగ్ కూడా సెపరేట్ చిప్స్ అయితే ఉంటాయి. VS చిప్ అని ఉంటుంది, VS1. ఈ చిప్ వచ్చేసరికి మీకు ప్రీ ప్రాసెసింగ్లో హెల్ప్ అయితే, అండ్ సెపరేట్గా ఇంకో చిప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి V2, V3 చిప్లు అనమాట. V3 చిప్ ప్రజెంట్ నడుస్తూ ఉంది X300 సిరీస్లో. ఇది వచ్చేసరికి మీకు పోస్ట్ ప్రాసెసింగ్, ఇమేజ్ మీరు తీసిన తర్వాత ప్రాసెసింగ్ చేయడానికి ఈ చిప్ హెల్ప్ చేస్తుంది. దీనిలో మీకు ఒకటే చిప్ ఉంటుంది, V2 చిప్ ఉంటుంది. లాస్ట్ జనరేషన్ చిప్ యూజ్ చేస్తారు, V2 చిప్. పోస్ట్ ప్రాసెసింగ్ లో ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మనకు MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈవెన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మంచిగా ఉన్నాయి, 5x అల్ట్రా అండ్ 4.1. మీరు గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ మీరు BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ 120 FPS లో ఆడుకోవచ్చు. డిస్ప్లే సైజ్ కూడా ఇది కొద్దిగా పెద్దగానే ఉంది. వివో ఎక్కువ ఫోన్స్ చూస్తుంటారు కదా, గేమింగ్ ఫీచర్స్ అట్లాంటివన్నీ ఉంటాయి, లైక్ 4D వైబ్రేషన్ కానీ వాయిస్ చేంజర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంటర్పోలేషన్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. కూలింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినా కానీ 4500 mm2 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూస్ చేశారు. బ్యాటరీ 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు 90 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు 50 minutes లోపే ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు 40 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు, మీరు రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు ఈ ఫోన్ యూస్ చేసి వేరే ఫోన్ కి. బ్యాటరీ మాక్సిమం ఒక ఫుల్ డే అయితే ఈజీగా వస్తుంది. 6200 mAh బ్యాటరీ అంటే హెవీ యూజర్ కూడా ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ డిస్ప్లే, ఇది 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ చూడడానికి బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డాల్బీ విజన్ అయితే లేదు, మిగతా అన్ని ఉన్నాయి డిస్ప్లేలో. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే హై బ్రైట్నెస్ మోడ్ లో 1600 nits వరకు ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా మీకు బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. వీళ్ళు ఓన్ సూపర్ ఆడియో అని చెప్పేసి డాల్బీ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఆడియో కొడాక్ విషయానికి వస్తే LDAC, LHDC 5.1 సపోర్ట్ చేస్తుంది. సో బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ మీరు మంచి ఆడియో అయితే వినొచ్చు. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, యాజ్లోమీటర్, జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. జైరో కూడా బాగా పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో మీకు ఆప్టికల్ అయితే కాదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేశారు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ప్రైస్ 50,000 దాటుతుంది కాబట్టి అల్ట్రాసోనిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇచ్చారు. దీనిలో NFC ఉంది, దీనిలో మీకు IR బ్లాస్టర్ ఉంది అండ్ USB 2 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 3 ఇస్తే బాగుండేది. 16 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7, Bluetooth 5.4 తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Arduino 6 Android 16 మీద రన్ అవుతుంది. 5 years వరకు Android అప్డేట్స్ వస్తాయి. 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. Arduino 6 సంబంధించి సపరేట్ గా వీడియో కూడా నేను చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీరు చెక్ చేయాలనుకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. వివో ఆఫీస్ కిట్ కూడా ఉంటుంది దీనిలో. ఫోన్ ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 12GB RAM 256GB వస్తుంది. 59,999. 5,000 రూపాయలు మీకు దీని మీద బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఫస్ట్ సేల్ లో 54,999 రూపాయలు నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ ఈ ఫోన్ ది. అంతేకాదు ఫస్ట్ 1000 మంది ఎవరైతే ఫోన్ కొంటారో వాళ్ళకి 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కూపన్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు X200 FE కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఆ ప్రైస్ కి దానికన్నా ఇది చాలా మంచి ఫోన్ అయితే. ఇది ఓవరాల్ గా వివో X200T అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది వివో X200T? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.